కుట్టి చేతులతో ఎందుకు బొకే తీసుకుని వెళ్దాం. నమస్కారం గురువు గారు. బాగున్నావా? బాగా చదువుతున్నావా? చదువుతున్నావు గురువు గారు. బాగా రా కూర్చో. గురువు గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసి ఒక డౌట్ తీసుకున్నాను. ఏంటది? మహాశివుడు జ్ఞానంలో ఉంటారు కదా ఎప్పుడు. ఆయనే భగవంతుడు. మళ్ళా ఆయన ఎవరిని చదువుతారు? భగవంతుడు మహాశివుడు శ్రీరాముడిని తలుచుకుంటారు. ఎందుకంటే శ్రీరాముడు మానవున్నప్పుడు ఎన్నో కష్టాన్ని మోచుకున్నాడు. అందుకే మహాశివుడు శ్రీరాముడిని ఒక శ్లోకంతో తలుచుకుంటాడు. జాగ్రత్తగా విను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానమే. విన్నావా? నేను చెప్తుంటేనే నేర్చేసుకున్నాను. ఇప్పుడు ఇద్దరం కలిసి పాడతాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానమే. అలాగే గురుగారు, ఇలా అయితే నేను నేర్చుకుంటాను గురుగారు. సరే, రోజు ఇంకా ఈసారి ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదివితే విష్ణు సహస్రనామం 1000 సార్లు చదివినట్టే. అలాగే గురువుగారు, అయితే